మీ అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా? అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి. మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి. మరిన్ని వివరాలకు 9542731432 నంబర్కు కాల్ చేయండి. సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై తనకు నమ్మకం ఉందని, దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సత్తా ఆమెకు ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం దర్శిలో జరిగిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సైతం పక్కన పెట్టి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన మంచి డాక్టర్ లక్ష్మి అని ప్రశంసించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రజాసేవకురాలని, దర్శి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. మీ అందరి ఆడబిడ్డ అయిన గొట్టిపాటి లక్ష్మిని ఆదరించి గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఎర్రచందనం స్మగ్లర్ అయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిని ఓడించి మాగుంటను గెలిపించాలన్నారు. అలాగే భూ హక్కు పత్రాలపై జగన్ బొమ్మ వేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. లక్ష్మి గెలుపునకు కృషి చేస్తున్న మాజీ శాసనసభ్యులు పాపారావు, గోరంట్ల రవికుమార్, పమిడి రమేష్, జనసేన ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్కు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు, ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరుచుకుంటున్నాడు. మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా. ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా? ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు హక్కుందా మీకు? లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి. ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు. భూమి మీది, జలగ పెత్తనం. రాబోయే రోజుల్లో ఏమవుతుంది తమ్ముళ్ళు? ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్లేసాడు. ఈ చట్టం కూడా అక్టోబర్ 2003 నుంచి అమల్లోకి వచ్చేసింది. అందరి మెడకు ఉరితాళ్లేసి జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. వాళ్ళు ఏదొచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో రికార్డులు పెట్టచ్చు. పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని
ఒక ప్రైవేట్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ, కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు. తమిళ్లో ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది పట్టాదారు పాస పుస్తకం, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా.